వెరిఫికేషన్లో అన్ని పరిష్కరిస్తాం. మెడికల్ బోర్డు క్లారిటీ. గర్భిణులకు స్పెషల్ పర్మిషన్. నేటి నుంచి నర్సింగ్ సర్టిఫికెట్ల పరిశీలన. స్టాఫ్ నర్సు రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఎలాంటి అనుమానాలు, అపోహలు అవసరం లేదని మెడికల్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. మెరిట్ లిస్టు వెరిఫికేషన్పై అభ్యంతరాలు, ఇతర ఏ సమస్యలున్నా వెరిఫికేషన్ కేంద్రానికి వచ్చి తెలియపరచాలని ఆఫీసర్లు వెల్లడించారు. చిక్కులు, సమస్యలు అన్నిటిపై పూర్తి స్థాయిలో పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఈ రోజు నుంచి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ ప్రారంభం కానున్నది. అయితే గర్భిణులు, యాక్సిడెంట్ కేసులకు స్పెషల్ పర్మిషన్ ఉంటుందన్నారు. బోర్డు ఇప్పటికే ప్రకటించిన వెరిఫికేషన్ తేదీలో సదరు గర్భిణి తరపున భర్త, యాక్సిడెంట్ కేసుల్లో కుటుంబ సభ్యులు హాజరు కావాల్సి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. ఆ తర్వాత వివరాలు పరిశీలించి ఆఫీసర్లు వెరిఫికేషన్ పీరియడ్ క్లోజ్ అయ్యేలోపు మరో తేదీని నిర్ణయిస్తామని ఓ అధికారి వెల్లడించారు. బండ్లగూడ జాగీర్లోని ఎక్సైజ్ అకాడమీలో వెరిఫికేషన్ ఉంటుందన్నారు. కన్ఫ్యూజన్తో ఆందోళన. స్టాఫ్ నర్సు పోస్టులను జోనల్ క్యాడర్లో భర్తీ చేస్తున్నారు. ఈ క్రమంలో జోన్ల వారీగా, రిజర్వేషన్ల వారీగా కట్ ఆఫ్ మార్కులతో అభ్యర్థులకు ఎంపిక చేశారు. ఈ వివరాలను మెరిట్ లిస్టులో పొందుపరచుకోవడంతో అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీలో తమకు అన్యాయం జరిగిందంటూ కొంతమంది అభ్యర్థులు కోర్టులోని మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వద్ద శుక్రవారం ఆందోళన చేశారు. దీంతో వారి నుంచి అధికారులు లిఖితపూర్వక ఫిర్యాదులు తీసుకున్నారు. వాటిని టెక్నికల్ టీమ్స్ సంబంధిత అధికారులతో వెరిఫై చేసి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీలో అన్యాయం, వెయిటేజ్ మార్కులు కలపలేదని పలువురు అభ్యర్థుల అభ్యంతరం. కోటిలోని మెడికల్ బోర్డు వద్ద ఆందోళన. ఎక్కువ మార్కులు వచ్చినా మెరిట్ లిస్టులో పెట్టలేదని వెల్లడి. జోన్ వైజ్ కట్ ఆఫ్ ఇవ్వక గందరగోళం. ఇయాల్టి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్. దివ్యాంగ సిబ్బందికి పదోన్నతుల్లో రిజర్వేషన్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులైన వారికి పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించి సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన సిబ్బందికి 2016 జూన్ 30 నుంచి ఈ పదోన్నతుల్లో నేషనల్ ప్రాతిపదికన అమలవుతాయని ఇందులో పేర్కొంది. మార్చి 18 నుంచి 10th ఎగ్జామ్. సర్కారుకు అధికారుల ప్రపోజల్స్. నేడు షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్. మార్చి 18వ తేదీ నుంచి 10th ఎగ్జామ్ నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తున్నది. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రపోజల్ పంపినట్టు తెలిసింది. మార్చి 18 నుంచి 10th ఎగ్జామ్స్. నేడు షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్. సర్కారుకు అధికారుల ప్రపోజల్స్. 10వ తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. మార్చి 18 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని భావిస్తుంది. 10th ఎగ్జామ్ షెడ్యూల్ కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఎగ్జామ్స్ నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించినట్లు తెలిసింది. ప్రభుత్వం ఓకే చెప్తే శనివారం షెడ్యూల్ను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్కార్ ఆదేశం కోసం విద్యాశాఖ అధికారులు ఎదురు చూస్తున్నారు. ఇంటర్ పరీక్షల ఫీజు గడువు 3 వరకు పొడిగింపు. 2500 ఆలస్య రుసుముతో చెల్లింపునకు అవకాశం. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్ష ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు హాజరయ్యేందుకు ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2500 ఆలస్య రుసుముతో వచ్చే నెల 3వ తేదీ వరకు ఫీజు చెల్లింపుకు అవకాశం ఉందని తెలిపారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు. గురుకుల పాఠశాల 5వ తరగతిలో ప్రవేశాలు. జిల్లాలోని గురుకుల పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరంలో 5వ తరగతిలో విద్యార్థుల ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ సాంఘిక గురుకుల విద్యాలయ సంస్థ కరీంనగర్ రీజియన్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ విద్యాశాఖల ఆధ్వర్యంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారని చెప్పారు. అర్హులైన విద్యార్థులు 100 రుసుము చెల్లించి వచ్చే నెల 6వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉద్యోగ రంగంలో అన్యాయాలపై సుదీర్ఘ పోరాటాలు. తెలంగాణ ప్రాంతీయులకు ఉద్యోగ రంగంలో దశాబ్దాలుగా జరిగిన అన్యాయాన్ని సవరించి చక్కదిద్దేందుకు నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 610 జీవో జారీ చేసిన రోజు డిసెంబర్ 30.